నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025 లో మనం చూసుకున్నట్లయితే ఇండియా వరుస విజయాలతో సెమీఫైనల్ కు చేరుకుంది. మరి ఈ సెమీఫైనల్ లో రేపు జరగబోయే మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది ఇండియా. మరి ఈ మ్యాచ్ గెలిస్తే ఇంకా ఛాంపియన్షిప్ ట్రోఫీ మనదే అని చెప్పి ఇండియా అభిమానులందరూ కూడా అంటున్నారు. ఎందుకు అంటే మనం గతంలో కూడా చాలా సార్లు చూసాము. ఐసీసీ ఎస్పెషల్ గా ఓడిఐస్ కానివ్వండి, ఐసీసీకి సంబంధించిన మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా ఎలా పుంజుకుంటుందో మనకు తెలిసిందే. ఇండియా కూడా చాలా సార్లు ఆస్ట్రేలియా చేతిలో, అది కూడా సెమీఫైనల్లో ఫైనల్లో ఓడిపోవడాన్ని మనం చూసాము. సో ఈసారి స్టోరీని రివర్స్ చేయాలి, ఈసారి ఇండియా హై ఉండాలి, ఇండియా ఎలా అయినా తన రివెంజ్ ను తీర్చుకోవాలని చెప్పి ఇండియన్స్ అయితే చాలా గట్టిగా కోరుకుంటున్నారు. ఒకసారి మనం ఛాంపియన్షిప్ ట్రోఫీలో చూసుకున్నట్లయితే ఇండియా అదే విధంగా ఆస్ట్రేలియా కూడా రెండేసి సార్లు ఈ ట్రోఫీని గెలిచి సరి సమానంగా ఉన్నారు. మరి ఈసారి ఇండియా మేమే గెలవాలని ఇండియా కోరుకుంటుంది, అదే విధంగా మేమే గెలవాలని చెప్పి ఆస్ట్రేలియా కూడా కోరుకుంటుంది. ఇంకా మనం ఇండియన్ టీమ్ ను ఒకసారి చూసుకున్నట్లయితే నిన్న న్యూజిలాండ్ తో తలపడిన తీరు చూసుకున్నట్లయితే బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో, అదే విధంగా బ్యాటింగ్ లో కూడా చాలా పటిష్టంగా ఉంది ఇండియా. ఎందుకంటే మనం నిన్న చూసాము, ఫస్ట్ న్యూజిలాండ్ టాస్ విన్ అయ్యి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇండియన్స్ రోహిత్ శర్మ కానివ్వండి, శుభ్మన్ గిల్ కానివ్వండి, కోహ్లీ కానివ్వండి వెంటనే అవుట్ అయ్యారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అదే విధంగా అక్షర్ పటేల్ పార్ట్నర్షిప్ ని ఫామ్ చేసి ఇండియన్ స్కోర్ ని అయితే ముందుకు తీసుకెళ్లడం జరిగింది. తర్వాత హార్దిక్ పాండ్యా ఒక్కొక్కరుగా వచ్చి మొత్తానికి 249 రన్స్ ని వాళ్ళు చేయడం చూసాము. అంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాడో మనం అంతా చూసాము. అదే విధంగా 250 టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ని ఫీల్డింగ్ తో, అద్భుతమైన ఫీల్డింగ్ తో కట్టడి చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీ మొదలైనప్పటి నుంచి చూస్తున్నాము, వరుణ్ చక్రవర్తి తన అద్భుతమైన బౌలింగ్ తో వికెట్స్ ని ఎలా పడగొడుతున్నాడో మనం చూస్తున్నాము. అదే విధంగా నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా 5 వికెట్లు తీసి తనదైన శైలిలో హవా అనిపించుకున్నాడు వరుణ్ చక్రవర్తి. ఇంకా మనం బౌలింగ్ లో చూసుకున్నట్లయితే కుల్దీప్ యాదవ్ కానివ్వండి, మహమ్మద్ షమి కానివ్వండి, జడేజా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఇలా ఉన్నారు. కానీ ఒకసారి మనం ఆస్ట్రేలియాతో తలపడినవి, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ 2023లో, అది కూడా మన ఇండియాని ఆతిథ్యం ఇచ్చిన 2023లో వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో మనం ఓడిపోయాము. అప్పటి వరకు కూడా అసలు వెనుకంజ లేకుండా ముందుకు సాగిన భారత్ ఒక్కసారిగా ఫైనల్లో ఓడిపోవడం మనం చూసాము. ప్రతి ఇండియన్ కూడా ఆ రోజు చాలా బాధపడిన సంఘటన అది. సో ఎలాగైనా సరే ఈ రివెంజ్ ని తీసుకోవాలని చెప్పి ఇండియన్ క్రికెట్ ప్రియులంతా కూడా అంటున్నారు. మరి అదే విధంగా 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా సెమీఫైనల్స్ లో మనం ఆస్ట్రేలియాతో ఓడిపోయిన సంఘటనే చూసాము. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మొత్తానికి ఈ ఒక్క మ్యాచ్ తో ఆస్ట్రేలియాని బీట్ చేసి ఛాంపియన్షిప్ ట్రోఫీని ఎలాగైనా సరే ఇండియన్సే గెలవాలని చెప్పి అంతా కూడా కోరుకుంటున్నారు. ఇంకా అదే విధంగా ఒకసారి మనం ఐసీసీ టోర్నమెంట్స్ లో చూసుకున్నట్లయితే ఆధిక్యం ఆస్ట్రేలియానే కనబరుస్తుంది. మొత్తం 14 మ్యాచ్లు జరిగితే ఆస్ట్రేలియా విన్ అయినవి 9, అదే విధంగా ఇండియా విన్ అయినవి 5. సో మనకి ఎప్పుడూ ఒక నెగిటివ్ టాక్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకు వరల్డ్ కప్ వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే మనం బాగా రాణించినప్పుడు ఈసారి ఈ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియాతో మనం తలపడలేదు, అందుకే ఈసారి కప్ వచ్చిందన్న సంఘటనలు కూడా ఎన్నో చూసాము. సో ఇలాంటి నెగిటివ్ టాక్స్ అన్నిటికీ కూడా రేపు జరగబోయే మ్యాచ్ తో ఇండియా సమాధానం ఇవ్వాలి అని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. అదే విధంగా ఫీల్డింగ్ లో అద్భుతంగా రాణించింది న్యూజిలాండ్ టీం కూడా. సో న్యూజిలాండ్ టీం ని కూడా చాలా అద్భుతంగా కట్టడి చేసిన ఇండియన్స్ కి ఈసారి ఆస్ట్రేలియా టీం కూడా తలొగ్గాల్సిందే, ఈసారి ఇండియాదే పై చేయి అవుతుంది అని కూడా అంతా అంటున్నారు. మరి రేపు జరగబోయే మ్యాచ్ లో ఏమవుతుందో చూద్దాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే నిన్న న్యూజిలాండ్ తో భారత్ ఘన విజయం సాధించిన తర్వాత గ్రూప్ ఏలో టాప్ ప్లేస్ లో ఉన్న ఇండియా, గ్రూప్ బి లో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆస్ట్రేలియాతో ఫస్ట్ సెమీఫైనల్ రేపు ఆడనుంది. ఇంకా అదే విధంగా మన చేతులు, అంటే ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైన న్యూజిలాండ్ గ్రూప్ బి లో టాప్ ప్లేస్ లో ఉన్న సౌత్ ఆఫ్రికాతో అయితే తలపడనుంది. సో ఇప్పుడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఈ మ్యాచ్ లో విన్ అయిన వాళ్ళు సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్. ఆ మ్యాచ్ లో ఒకవేళ న్యూజిలాండ్ విన్ అయితే, ఒకవేళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా లో ఇండియా విన్ అయితే మళ్ళీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్నాయి. సో
ఆల్రెడీ ఇండియన్స్ ప్రతిభ ఏంటి, అసలు ఇండియా టీం ఎలా ఉంది, మంచి ఫామ్ లో ఉందని పసిగట్టిన న్యూజిలాండ్ ఈసారి గట్టి పోటీ ఇవ్వాలనే మైండ్ సెట్ తో కూడా ఫైనల్ కి దిగవచ్చు. ఇంకా అలా కాకుండా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వచ్చిన మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఎలాగైనా సరే మనల్ని ఇన్నిసార్లు, అది కూడా ఎస్పెషల్ గా ఐసీసీ టోర్నమెంట్ లో ఇండియాని తగ్గించిన ఆస్ట్రేలియాని ఈ ఒక్క మ్యాచ్ తో ఆన్సర్ ఇవ్వాలి ఇండియన్ టీం అని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి వేచి చూద్దాం ఏ టీం సెమీఫైనల్ 1 లో విన్ అవుతుందో, అదే విధంగా ఏ టీం సెమీఫైనల్ 2 లో విన్ అవుతుందో, మరి ఫైనల్ కి ఏ టీంలు చేరుకుంటాయో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.